ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి బడ్జెట్ కేటాయించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న విడుదల రజని 5 సంవత్సరాలు ఏం చేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని, ఢిల్లీలో ధర్నాలంటూ ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తన మొదటి జీతంలో 20,000 తిరుపతి హుండీలో వేసి మిగిలిన మొత్తాన్ని ప్రజాసేవకే వినియోగిస్తానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వారికి మన రాష్ట్రానికి అలొకేట్ చేసిన బడ్జెట్ ని నిజంగా కృతజ్ఞతలు. 15,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతికి వాటి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పోలవరం కోసం దాని పనికి కావాల్సిన నిధులు కూడా అత్యంత త్వరలో వాళ్ళు ప్రకటించబోతూ ఉన్నారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా మనం ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రజల గౌరవంగా ఉన్నాము. మరి గడిచిన 5 ఏళ్లలో దాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్రం అంతటా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం ఈరోజు కూటమిగా ఏర్పడి ఒక కేంద్రం నుంచి పెద్దన్న పొజిషన్ ని మనం అక్కడి నుంచి కోరుకోవడం జరిగింది. వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారమే పెద్దన్న పాత్రలో ఇమిడిపోయి ఈ రోజు రాష్ట్రానికి వారు అందించిన ఈ ప్రకటన చేయుట నిజంగా అభినందనీయం. అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వారికి కృతజ్ఞతా భావులుగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మనకి రాజధానికి దగ్గరలో ఉన్న చేరువ ప్రాంతంగా మన గుంటూరు మనకి తెలిసిందే. కాబట్టి వారు అందజేసే ఈ బడ్జెట్ లో మనకు కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మరి ఇప్పటికే మ్యాచింగ్ ఫండ్స్ లేకుండా ఆగిపోయిన మన డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, అస్తవ్యస్తంగా మారిపోయిన రోడ్ల పరిస్థితి కానివ్వండి, ఇతరత్ర ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ ఇష్యూస్, గంజా ఇష్యూస్, పోలీసు వారు ఎదుర్కొంటున్న ఎన్నో రకాలైన ఇబ్బందుల దృష్ట్యా మనకు కావాల్సిన బడ్జెట్ పరంగా కూడా ఈ రోజు ఒక 5 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నియోజకవర్గం నుంచి అందజేయబోతున్నాం కలెక్టర్ గారికి. సో ఆ విధంగా కూడా మనకి కేంద్రం నుంచి వచ్చిన ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా సహాయ సహకారాలు అందించేలాగా ఉంది. రాష్ట్రం అంతా నిండిపోయింది. దానికి నిజంగా అభినందనీయం, హర్షదాయకం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రతిపక్షం వారు ఈరోజు సచివాలయ మన అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ ని ప్రశ్నించే పరిస్థితి ఉంది. కొత్తగా ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉన్నారు. మరి నిన్న మొన్న నేను ఒక ప్రెస్ మీట్ చూశాను. మా ప్రత్యర్థి మాజీ హెల్త్ మినిస్టర్ గారి ఒక ప్రెస్ మీట్ చూశాను. ఆవిడ ఆరోగ్యశ్రీ గురించి కానివ్వండి, లేదంటే మెడికల్ కాలేజీల గురించి కానివ్వండి చాలా అద్భుతంగా ప్రసంగిస్తా ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా నిద్రపోతా మంచి మత్తు నిద్రలో ఉన్నారు. ప్రజల్ని, ప్రజా సంక్షేమాన్ని, వారి డెవలప్మెంట్ ని మర్చిపోయి 2 నెలలుగా కూడా ఎక్కడ అంటే ఎలక్షన్ అయిపోయిన 2-3 నెలలుగా కూడా ఎక్కడా కనిపించని పరిస్థితుల్లో సడన్ గా ఈ రోజు జ్ఞానోదయమైన రీతిలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో అధ్వానమైన పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాం. మనం పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ లేని పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్లో పారాసెటమాల్ కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ కాలేజీలు మేము కట్టించాం, మెడికల్ కాలేజీలు కట్టించామని ఏవో కలబొల్లి మాటలు చెప్తున్నారు. అంటే మళ్లీ కూడా సానుభూతి మాటలు చెప్పి ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా అయితే 5 ఏళ్ల నుంచి మాటలకే పరిమితం అయిపోయి చేతలకి దూరంగా ఉన్న పరిస్థితులు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి వారికి ఒక అద్భుతమైన విజయాన్ని 11 సీట్లకి కట్టబెట్టారో దాన్ని మర్చిపోయి మళ్లీ అదే మాటలకి అదే మభ్యపరిచే విధానంగా ఈరోజు మళ్లీ ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే హత్యా ప్రయత్నాలు చేశారంటూ ధర్నాలకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఢిల్లీ వెళ్లి కూర్చునే పరిస్థితులు. మరి వారికి ఆ 11 సీట్లు ఇచ్చి గెలిపించిన నియోజకవర్గాల ప్రజల్ని గాలికి వదిలేసి వారి కోసం ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి పోరాడే పనితీరు లేక మళ్లీ ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారు. దాని వారికి వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం వారు మాకు జారీ చేసిన ఈ రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్ కి సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు 1వ తారీఖు అన్న విధంగానే ఇంటింటికి వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతూ ఉంది. నేను కూడా స్వయంగా గత నెలలాగే ఈ నెల కూడా వివిధ ప్రాంతాల్లోకి వెళ్లి 1వ తారీఖే వారికి పెన్షన్లు అందజేయడం జరిగింది. ఎన్నో గత ప్రభుత్వంలో అక్రమ పెన్షన్ని వారు చేసి లబ్ధిదారులు, అసలైన లబ్ధిదారుల్ని పక్కకు తోసేసి వారికి అర్హత లేని వాళ్ళందరినీ కూడా జత చేసి దొంగ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అవి కూడా మేము ఇప్పటికే గుర్తించాము, వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాము.
అది అలా పొందుపరిచిన వారిని అలాగే దానికి సహకరించిన ఆఫీసర్లందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వారికి మేము తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వచ్చే నెల నుంచి సరైన విధి విధానాలతో ఈ పెన్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఒక విషయం, ఈరోజు 1,75,000 నా తొలి వేతనాన్ని నేను అందుకున్నాను. ఈ ఫస్ట్ శాలరీ నేను ముందుగా ఒక 20,000 రూపాయలు దేవుడికి హుండీలో వేయాలనుకుంటున్నాను. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక 20,000 రూపాయలు అందించాలనుకుంటున్నాను. అదే విధంగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక 25,000 రూపాయలు అక్షయ పాత్ర వారికి అన్నా క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేయబోతున్న అక్షయ పాత్ర వారికి ఒక 25,000 ప్రకటిస్తున్నాను. అదే విధంగా నాకు పునర్జన్మనిచ్చిన అంటే ప్రజాసేవ కోసం పునర్జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నన్ను నమ్మిన లోకేష్ అన్న గారికి, అలాగే నన్ను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ గారికి వారి పేర్ల మీదుగా రానున్నది చలికాలం కాబట్టి ఒక 10,000 రూపాయలుకి గాను ఒక 50 బ్లాంకెట్స్ ని లబ్ధిదారులకి అవసరమైన వారికి అందజేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇక మన ఈ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో సచివాలయానికి 10 మొక్కలు చొప్పున 10,000 రూపాయలకి విలువైన మొక్కలని అందజేయాలి అని అనుకుంటున్నాను. అలాగే ఒక 1,00,000 రూపాయలు అంటే అందులో 50,000 రూపాయలు పేద కార్యకర్తలకు, ఇప్పటిదాకా ఈ 5 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పేద కార్యకర్తలకు అందరికీ కాకపోయినా నా వంతుగా ఈ ఒక్క నెల ఫస్ట్ జీతంగా ఇప్పటికే గుర్తించిన ఒక 10 మందికి, అందులో 5 టీడీపీ వారికి, ఒక 3 జనసేన వారికి, అలాగే 2 బీజేపీ వారికి, మొత్తంగా ఒక 10 మంది కార్యకర్తలకి 5,000 రూపాయల చొప్పున అందించాలి అని అనుకున్నాను. అలాగే ఇంకొక 50,000 రూపాయలు నియోజకవర్గ స్థాయి ప్రజల్లో ఈ రోజు నేను వార్డ్ పర్యటనలో కానివ్వండి, లేదంటే నా ఆఫీస్ దాకా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఒక 2,000 రూపాయల సాయం కూడా అందకుండా ఎంతో ఇబ్బందికరంగా బ్రతుకుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఫీజుల రూపంలో కానివ్వండి, నీడలేని పరిస్థితుల్లో కానివ్వండి ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని